మనోజ్ పెళ్లి కోసం అని చెప్పి బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే రోహిణి రాకపోవడం చూసి గోవిందా గోవిందా ఈ పెళ్లి కూడా గోవిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా నీ నోటి నుండి ఒక్క మంచి శకునమైన రాదా, అన్ని అపశకునాలే వస్తాయా ఏంటి అని చెప్పేసి అయితే బాలుని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే మరి రాదా ఏంటి, చూడు ముహూర్తానికైతే టైం అవుతుంది కానీ ఆ పెళ్లి కూతురు ఇంకా రాలేదు, ఆ పెళ్లి జరగదేమో అని నాకు డౌట్ అనిపించి అలా అన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా బాలుని చూసి తిడుతూ ఉంటుంది. రే నువ్వు నోరు మూసుకొని ఉండి ఈ పెళ్లి జరిగేంత వరకు అని చెప్పేసి అయితే చాలా తిడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే బయలుదేరి ఆ గుడిగా అయితే వస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ పిఏ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి పెళ్లికి వెళ్తున్నావా, పెళ్లి చేసేసుకుందామనే, వాడిని పెళ్లి చేసుకొని నువ్వు హాయిగా ఉంటే నేను చూస్తాను అనుకుంటున్నావా, వెళ్ళు వెళ్ళు నీ కోసం బోల్డ్ అని సర్ప్రైజులు వేచి ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న రోహిణి అయితే నేను కానీ పోలీసులకు నీ గురించి చెప్పానా వాళ్ళు చితక బాదుతారా అని చెప్పేసి అయితే రోహిణి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పిఏ అయితే వెళ్ళు వెళ్ళు ఆ తర్వాత ఆ విషయం చూసుకుందామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే ఏంటి ఈ పెళ్లిని ఆపేస్తాడా ఏంటి, ఈ పెళ్లి జరగకుండా ఆపేస్తాడా ఏంటా అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే మనోజ్ని చూసి రెండో పెళ్లి వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు అని చెప్పేసి అయితే హేళన చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.